హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో లియో బర్త్డే ముందు రోజు హెయిర్ గ్రూమింగ్ కోసం పెట్ జోన్కి వెళ్తున్నాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది మా లియో గడి బ్యాగ్. ఈ బ్యాగ్ తీయగానే మా లియోకి అర్థమైపోతుంది బయటకి ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్తున్నామని చెప్పి. లియో గడిని బ్యాగ్లో పెట్టేసి ఇంకేంటి నుంచి స్టార్ట్ అయిపోయాం. లియో హెయిర్ కట్ కోసం రామ్నగర్లో ఉన్న మార్షాల్స్కి వెళ్తున్నాం. స్టెప్స్ ఎక్కగానే మనకి క్యాట్స్ ఇంకా బీగల్ ఉంది సేల్ పర్పస్ కోసం. అక్కడ లియో గడికి ఏ సర్వీస్ చేస్తాం, ఎంత ప్రైస్ పడుతుందా అని చెప్పి మమ్మీ మాట్లాడుతున్నారు. లియో గడికి ఫేస్ షేప్ చేయడానికి, పాటీ దగ్గర కట్ చేయడానికి, నెయిల్స్ ట్రిమ్ చేయడానికి మాకు 950 తీసుకున్నారు. అదే మనకి ఫుల్ జీరో కట్ కావాలంటే 1400లో పడుతుంది. అదే సపరేట్గా హెయిర్ కట్ చేయించుకుంటా అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇక్కడ గ్రూమింగ్ చేయించుకోవడానికి రిట్రీవర్ ఇంకా సుడ్జు కూడా వచ్చాయి. రిట్రీవర్కి ఫుల్ జీరో కట్ చేయిస్తారు, కానీ సుడ్జుకి మాత్రం ఫేస్ షేప్ చేయించి బాడీ మొత్తం జీరో కట్ చేస్తున్నారు. లియో గారు ఈ షాప్లో వస్తే చాలు ఫుల్ షివర్ అయిపోతాడు. అస్సలు నచ్చదు హెయిర్ కట్ చేయించుకోవాలంటే. లియో గారికి కొంచెం భయం, వాళ్ళు ఎక్కడ వీడికి ఏమైనా చేస్తారేమో అని చెప్పి. ఫైనల్గా ఎలుగోకలాగా లోపలికి తీసుకువెళ్ళిపోయారు. ఫస్ట్ లియోని కూల్ డౌన్ చేసి తర్వాత అబ్జర్వ్ చేస్తారు ఎలా షేప్ చేయాలా అని చెప్పి. ఎప్పుడు ఆ షాప్కి తీసుకెళ్ళినా సరే చాలా అలర్ట్ చేస్తాడు. ఫస్ట్ టైం ఇంత సైలెంట్గా ఉన్నాడు. మేమైతే చాలా షాక్ అయిపోయాం, ఏంటి ఇంత సైలెంట్గా వాడు కటింగ్ మొత్తం చేయించుకుంటున్నాడా అని. ఈ పెట్ జోన్ లో పెట్స్ కావాల్సిన అన్ని యాక్సెసరీస్, టాయ్స్, డైలీ రొటీన్ ప్రొడక్ట్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఈ రోజు క్లీనింగ్ డే అనుకుంటా. షాప్ లో ఉన్న అన్ని ఐటమ్స్ తీసి డస్టింగ్ చేసి క్లీన్ గా సర్దుతున్నారు. వీడికి కూడా హెయిర్ కట్ వద్దంట. మా లియోలాగే వీడు కూడా అలర్ట్ చేస్తున్నాడు. మేము షాప్కి 3 o'clockకి వచ్చాము. రిటర్న్ ఇంటికి 6:30కి వెళ్ళాము. వాడికి హెయిర్ కట్ మొత్తం అవ్వడానికి 3 hours అయింది. మీకు ఫస్ట్ లో చెప్పాను కదా ఏంటి ఇంత సైలెంట్ గా కటింగ్ చేయించుకుంటున్నాడో అని. లియోకి డ్రైయర్తో ఫేస్ మీద డ్రై చేస్తే అస్సలు నచ్చదు, కానీ వాళ్ళు ఫేస్ మీద డ్రై చేశారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న డ్రైయర్ మన ఇంట్లో యూజ్ చేసింది కాకుండా కొంచెం వేరేగా ఉంటుంది కదా, ఆ ఫోర్స్ వల్ల చాలా భయపడిపోయారు. ఇంకప్పటి నుంచి ఫుల్ గా అలర్ స్టార్ట్ చేశారు. కటింగ్ చేయడానికి అస్సలు ఒప్పుకోలేదు. ఇక్కడికి హస్కీ కూడా వచ్చింది ట్రీట్స్ కొనుక్కోవడానికి. మేము బయట వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు అవుతుందా అని చెప్పి. ఎప్పుడు జీరో కట్ చేయించినప్పుడే 1.5 hours 2 hours లో అయిపోద్ది. అలాంటిది ఇప్పుడు మాత్రం ఫేస్ షేప్ చేయడానికి, బాడీ ట్రిమ్ చేయడానికి 3 hours అయింది మాకు. లియోకి అవుట్ ఫిట్స్ ఏమైనా ఉన్నాయేమో అని చూస్తున్నాం. పింక్ కలర్ హుడీ బాగుంది, కానీ వాడి సైజులో లేదంట. మనకి ఏదైనా అవుట్ ఫిట్ కావాలి అంటే ప్రీ ఆర్డర్ పెట్టుకుంటే 2 days లో తెప్పిస్తారు. ఇక్కడికి చాలా పెట్స్ వస్తాయి గ్రూమింగ్ చేయించుకోవడానికి, స్పా చేయించుకోవడానికి. సర్వీస్ కోసం పెట్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి 1/2 hour 1 hour అలా వెయిట్ చేయాలి కూడా. ఈ క్యాట్ చూడండి ఎంత క్యూట్ గా ఉందో. ఈ క్యాట్ ప్రైస్ 10K పడుతుందంట.
నా బ్యాక్ సైడ్ ఉన్నారు కదా ఆంటీ, తను తెచ్చుకున్నారు ఆ క్యాట్ని ఎత్తుకోవడానికి. అలా నాకు కూడా ఇచ్చారు ఎత్తుకుంటావా అని చెప్పి. ఇది చాలా సన్నంగా ఉంది, పట్టుకోవడానికి చాలా భయం వేసింది. అస్సలు ఉండట్లేదు చేతిలో, ఎక్కడ పడిపోద్దేమో అని భయపడిపోయాను. ఆంటీ అని చెప్పాను కదా, వాళ్ళ డాగ్ ఇది. బాడీ వాష్ చేయించుకోవడానికి అని చెప్పి వచ్చింది. కి ఫేస్ అండ్ పాటీ కటింగ్ అయిపోయింది. లెగ్స్ ఉన్నాయి, లెగ్స్ కి బూట్ కట్ చేయిస్తున్నాం. దానికి వీడియో తీయొద్దంట, నేను ఒక సైడ్ ఫేసింగ్ పెడితే ఇంకో సైడ్ తిరిగిపోతుంది. చెప్పాను కదా ఈ పెట్ జోన్కి కంటిన్యూస్గా పెట్స్ వస్తాయని చెప్పి. ఇప్పుడు చౌ చౌ వచ్చింది, దీన్ని కూడా బాడీ వాష్ కోసమే తెచ్చారు. ఫైనల్లీ ఆఫ్టర్ 3 hours లియోగడ్ హెయిర్ కట్ అయిపోయింది. మేము లియోగడ్ హెయిర్ కట్తో అంత సాటిస్ఫై అవ్వలేదు. అంటే అక్కడ ముందు చేసిన స్టాఫ్ లేరు, ఎప్పటికప్పుడు స్టాఫ్ మారుతూనే ఉంటారు, దానివల్ల కొంచెం ప్రాబ్లం అయింది. మీకేమనిపించింది మా లియో హెయిర్ కట్ చూసి? కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో లియోగడ్ బర్త్డే వ్లాగ్ వస్తుంది, దాన్ని కూడా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఇఫ్ యూ గైస్ like our video, please do like, share and subscribe to our channel.